ఒకప్పుడు పార్వతీదేవి తన గృహంలో స్నానమాడుతున్నప్పుడు తన శరీరపు చందనపు లేపనంతో ఒక చిన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి తన కుమారుడిగా పెంచుకోవాలని నిర్ణయించింది. ఆ బాలుడే గణపతి. పార్వతీదేవి తన కుమారుడికి ఆజ్ఞాపించింది, నేను స్నానమాడుతున్నంత వరకు ఎవరినీ లోపలికి అనుమతించకూడదు అని. అంతలో శివుడు తన గృహానికి వచ్చాడు. ఆయన లోపలికి వెళ్ళదల్చగా గణేశుడు అడ్డగించాడు. ఇది నా తల్లి ఆజ్ఞ, లోపలికి ఎవరూ రాకూడదు అని గణపతి ధైర్యంగా చెప్పాడు. శివుడు ఇది విని కోపగించి తన గణగణాలతో యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. కానీ చిన్న వయసులోనే గణపతి మహాపరాక్రమంతో అందరినీ ఓడించాడు. చివరికి స్వయంగా శివుడు తన త్రిశూలంతో గణపతి తలను నరికివేశాడు. పార్వతీదేవి ఇది చూసి విషాదంలో మునిగిపోయింది. ఆమె కోపంతో విశ్వాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. దీంతో శివుడు, బ్రహ్మ, విష్ణువులు కలిసి శాంతి కల్పించడానికి ఒక మార్గం ఆలోచించారు. ఉత్తర దిశలో ఎదురైన మొదటి జంతువు ఏదో దాని తలను తీసి గణపతికి అమర్చాలని నిర్ణయించారు. వారికి ఎదురైనది ఒక ఏనుగు. దాని తలను తీసి గణేశునికి అమర్చారు. ఆ విధంగా గణేశుడు మళ్ళీ ప్రాణం పొంది ఏనుగుముఖ గణపతి అయ్యాడు. శివుడు గణపతిని గణాధిపతి, విఘ్ననాశకుడిగా ప్రకటించి ప్రతి శుభకార్యంలో ముందు పూజింపబడే స్థానం ఇచ్చాడు.